ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత నడుంబిగించాలని చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దాసరి దుర్గా భవాని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ జీవితాలను చీకటమయంలో పాడేస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత నడుంబిగించి ముందుకు రావాలని చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దాసరి దుర్గా భవాని పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జగన్నాథపురం ఎంఎస్ఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి ఆదేశాల మేరకు కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యాచురల్ గ్రీన్ ఎన్వైరన్మెంటల్ సొసైటీ చేంజెస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మీకు తెలుసా అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవాని మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల సంపూర్ణ అవగాహన, నిగ్రహ శక్తి కలిగి ఉండాలని అన్నారు. హెచ్ఐవి సోకిన వారి జీవన విధానంలో సంభవించే ప్రతికూల మార్పుల కారణంగా ఎదురయ్యే పరిస్థితులు గమనించాలని, యువత ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిగ్రహాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లతో నడుచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని కృషి చేయాలని సూచించారు. యువతకు హెచ్ఐవిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో చేంజెస్ సంస్థ కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అవరోధంగాను పెను సవాలుగా మారిన ఎయిడ్స్ మహమ్మారి నియంత్రణకు కృషి చేస్తున్న చేంజెస్ సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సరోజ, డిఎస్ఆర్సి కౌన్సిలర్స్ ఎన్ శ్రీనివాస్, చిట్టిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. కనిపించేది ఏంటంటే విజనల్ డిశ్చార్జ్ ఉంటుంది. సో తర్వాత ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది, హెవీ బ్లీడింగ్ ఉంటుంది. అంటే మీకు మెన్స్ట్రల్ సైకిల్స్లో కాకుండా నార్మల్ టైంలో కూడా ఫ్రీక్వెంట్లీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా మనకి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అనమాట. అలాగే అబ్బాయిల్లో కూడా యూథరల్ డిశ్చార్జ్ ఉంటుంది. సో తర్వాత వాళ్ళు కూడా ఇచ్చింగ్ ఉంటుంది జెనిటల్ ఏరియాలో, తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, తర్వాత ఇంకా చిన్న చిన్న పుండ్లు లాంటివి కూడా జెనిటల్ ఏరియాలో ఏర్పడుతుంటాయి. టెర్పీస్ అంటాం అనమాట. సో మనకి తట్టులాగా మనం తామర అంటాం కదా, సో ఆ టైప్లో మనకు కనిపిస్తుంటాయి. చింపొక్కులు లాంటివి కనిపిస్తుంటాయి, చిన్న పొక్కులు లాంటివి కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సెక్సువల్ కాంటాక్ట్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఇన్ఫెక్షన్స్తో పాటు అదర్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి లాంటివి కనుక వాళ్ళ శరీరంలో ఉంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే ఎప్పుడైతే సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే రప్చర్ అవడం వల్ల లేదా ఇటువంటి పుండ్లు ఉండడం వల్ల పగిలిపోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ వస్తుంది. సో హెచ్ఐవి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, బ్లడ్లో కూడా ఉంటుంది. సో తొందరగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి దీనికి సంబంధించి 100% మరి ట్రీట్మెంట్ ఉందంటే ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీనికి ఎస్టీఐ ఉంది మనకి అని తెలుసుకోవాలంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ని బట్టి స్కానింగ్స్ ఉంటాయి, యూరిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత సో ఉన్న ఆ వ్యాధి తీవ్రతను బట్టి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇది అందరికీ ఉచితంగానే గవర్నమెంట్ కల్పిస్తుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికున్నా సరే, మీలో ఎవరికున్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్ఆర్ఎంటీ బ్లాక్ ప్రసూతి విభాగం అని ఉంటుంది. అక్కడికి ఎవరు వచ్చినా, జెంట్స్ వచ్చినా లేడీస్ వచ్చినా, జెంట్స్ కూడా డివిఎల్ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉంది, వాళ్ళకి చూడడానికి, లేడీస్కి చూడడానికి ఉంది. మీరు ఎవరు వచ్చినా సరే, సార్ నేను ఎంఎస్ఎన్ స్టడీస్ కాలేజ్ నుంచి వచ్చాను, నాకు ఇది ప్రాబ్లం ఉంది, సో నేను చూపించుకోవాలని అనుకుంటున్నప్పుడు మీరు సందేశించకుండా నన్ను అడిగితే నేను మళ్ళీ ఏం చేస్తాను, డాక్టర్ గారి దగ్గరికి మిమ్మల్ని రిఫర్ చేస్తాను. హెచ్ఐవి అన్నది వైరస్, ఓకేనమ్మా? ఇది ఎవరికి వస్తుంది? మనుషులకే వస్తుంది, చెట్లకి కానీ జంతువులకి కానీ రాదు. అర్థమైనా? ఎందుకు మనుషులకే వస్తుంది ఏంటంటే మనకి ఆ వైరస్ మన రక్తంలోనే బతకగలదు. సో అందుకని మనకే హ్యూమన్కే వస్తుంది. ఏమా జంతువుల్లో బ్రతకలేదు ఆ వైరస్, అలాగే చెట్లలో బ్రతకలేదు, అందుకని వాటికి రాదు. సరే, హెచ్ఐవి అన్నది క్రిమి అని తెలుసుకున్నాం. ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది? 4 మార్గాల ద్వారా వస్తుంది. ఏమా ఎన్ని మార్గాల ద్వారా? 4. ఫస్ట్ది ఎక్కువగా విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వస్తుంది. అంటే ఒకళ్ళు హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ రాస్తారా ఏమని తెలుస్తుందా హెచ్ఐవి పేషెంట్ అనేసి? ఏమి రాయడు, తెలీదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఈ అమ్మాయి ఉన్నారు, ఇద్దరు
ఇద్దరులో ఎవరు మంచోళ్ళు అంటే చెప్పగలమా? చెప్పలేం. ఎందుకని మా ఇద్దరికి ఏమీ రాసలేదు. అందరూ మంచోళ్ళు అనుకుంటారు మీరు. సో అందరూ కూడా ఆరోగ్యవంతులే అని మీరు అనుకుంటారు. కాకపోతే దాంట్లో కొంతమంది హెచ్ఐవి పేషెంట్లు ఉంటారు. ఈ హెచ్ఐవితో ఉన్న వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వలన ఏమవుతుంది? హెచ్ఐవి అన్నది వచ్చే అవకాశం ఉంది. లైంగిక సంబంధాలు పెట్టుకోరు. మామూలుగా మేమిద్దరం ఫ్రెండ్స్, మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చిన, లేకపోతే తను భోజనం చేసిన ప్లేట్లో నేను భోజనం చేసిన, తను కూర్చున్న చోట నేను కూర్చున్నా, లేకపోతే మేము యూజ్ చేసిన వాష్రూమ్స్ మేము వాళ్ళు వాడిన ఇలా రాదు, ముట్టుకున్నా రాదు. ఓన్లీ లైంగిక సంబంధాల ద్వారా మాత్రమే వస్తుంది. అంటే కలుషితమైన లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది ఏమ్మా. ఇంక రెండోది, హెచ్ఐవి ఉన్న రక్తాన్ని అంటే సరిగ్గా పరీక్షించుకోకుండా ఎక్కించుకోవడం ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. అది రెండవది, అంటే కలుషితమైన రక్త మార్పు. తర్వాత మూడోది, కలుషితమైన అంటే హెచ్ఐవితో ఉన్న వ్యక్తికి చేసిన సూది కానీ సిరంజులు కానీ మనం వాడితే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది ఏమా. హెచ్ఐవి ఉంటేనే అవతల వ్యక్తికి హెచ్ఐవి ఉంటే తనకి చేసిన సూది సిరంజులు మనం ఉపయోగించుకుంటే వచ్చే అవకాశం ఉంది. ఏంటి? హెచ్ఐవి అనేది వచ్చే అవకాశం ఉంది. తర్వాత హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం ఉంది. సరే, తల్లి నుంచి బిడ్డకి వచ్చా అంటే అందరి తల్లికి బిడ్డలకు వచ్చేస్తుందా? ఆ తల్లికి హెచ్ఐవి అన్నది ఉండాలి. ఉంటేనే తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. ఎన్ని మార్గాల ద్వారా చెప్పుకున్నాం చెప్పండి? 4. ఒకటి చెప్పండి. ఫస్ట్ది అన్ని లైంగిక సంబంధాల ద్వారా వచ్చేస్తుందా? హెచ్ఐవి ఉన్న వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది.